అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అబద్ధాలు. ఈ కథ రాసిన వారు డాక్టర్ పిఎన్ పార్వతీదేవి గారు. ఇక కథ విందామా? శుక్రవారం సాయంకాలం న్యూయార్క్ సబ్వేలో 5:40కి వచ్చే రైలు కోసం ఎదురు చూస్తుండగా ఆ పోస్టర్ నా కంట పడింది. వైట్ లైస్, ఏదో అమచ్యూర్ ట్రూప్ వల్ల నాటకం. ఆ పోస్టర్ని పూర్తిగా చదివే లోపల రైలు వచ్చేసింది. ఆశ్చర్యంగా కూర్చోడానికి చోటు కూడా దొరికింది. ప్రశాంతంగా కొంతసేపు కళ్ళు ముద్దాం అనుకుంటుంటే మా అపార్ట్మెంట్ బిల్డింగ్లో ఉండే స్మిత్ నాకు కంటపడ్డాడు. హాయ్ సుబ్రహ్మణ్యన్ అని పిలుస్తూ ఏదో ఒకటి చెప్పి విసిగిస్తాడు. వాడు నన్ను చూసేలోగా ఐపాడ్లో పాటలు వింటున్నట్టు కళ్ళు మూసుకున్నాను. దాంతోపాటు తలను అప్పుడప్పుడు కదుపుతూ నిద్రలో ఉన్నట్టు నటించాను. అబద్ధం, పచ్చి బుకాయింపు. ఇది ప్రతిరోజు మనం చూసే విషయమే. నిన్న నా కింద పనిచేసే నిక్లస్ పనికి రాలేదు. చైనీస్ తలనొప్పి భరించలేకపోతున్నాను అంటూ సెలవు పెట్టాడు. కానీ నిన్న రాత్రి సిబిఎన్ ఛానల్లో క్రీడా వార్తల్లో న్యూయార్క్ మేట్స్ క్రీడల్లో ప్రేక్షకుల మీదుగా కెమెరా ఫోకస్ చేస్తుంటే అక్కడ వాడిని గుర్తుపట్టాను. ఇవాళ పొద్దున అందరి ముందు ఆ విషయం నేను బయటపెట్టి ఉండవచ్చు, కానీ ఎంచేతో మనసొప్పలేదు. మర్నాడు శనివారం ఆలస్యంగా లేద్దాం అనుకున్నా. నన్ను డోర్ బెల్లు బలవంతంగా లేవగొట్టింది. ప్రశాంతమైన చిరునవ్వుతో తలగడను గట్టిగా వాటేసుకుని నిద్రపోతున్న జ్యోతిని లేపడానికి మనసొప్పక నేనే లేచాను. గుమ్మంలో అమ్మ. మన్హట్టన్లో 26 అంతస్తుల భవనంలో మా నివాసం. నేను 15వ అంతస్తు, అమ్మ నాన్న 4వ అంతస్తు, అన్నయ్య సూర్య వాడి పిల్లం శ్రీకళ 17వ అంతస్తులో. ఏంటమ్మా ఇంత పెందలాడే? నాన్నకేం కాలేదుగా? ఆందోళనలతో అడుగుతూనే తలుపు తీశాను. ఏరా, నిన్న రాత్రి ఫుట్బాల్ మ్యాచ్ చూడ్డానికి రాలేదు, అందుకే నిన్ను చూసిపోదామని వచ్చా అంటూ లోపలికి అడుగు పెట్టింది. ఈ లోపల మా మాటలకు జ్యోతి లేచి వచ్చింది. ఒక్క క్షణం నేను ఆలోచించి గబుక్కున మనసుకు తోచిన ఒక అబద్ధాన్ని చెప్పేశాను. అదా అమ్మా, రాత్రంతా నాకు ఒకటే తలనొప్పి, మైగ్రేన్, బాధ. అసలు కళ్ళు తెరవలేకపోయాను. ఆ మ్యాచ్ను వీడియోలో టేప్ చేసి ఉంచాను. ఆ తర్వాత చూసుకుందాంలే అని. తర్వాత అడిగాను, అవును కదా జ్యోతి, తలనొప్పా నీకా? నిన్న రాత్రి అంటూ ఆమె మొదలు పెడుతుండగా నన్ను బయట పెట్టేయకు తల్లి అని చూపులతోనే మొరపెట్టుకున్నాను. అమ్మ నా నుదుటి మీద చేయి వేసి చూసి అంది, జ్వరం లేదు, పోనీ నిన్ను ఫోన్లో పిలిచి అడుగుదామంటే బిజీ సిగ్నలే వస్తుంది. జ్యోతి బదులిచ్చింది, అవును, ఈయనకు ఒకటే తలనొప్పి. నేనే టైగర్ బామ్ పూసి రాత్రంతా మసాజ్ చేశాను. అంచేత ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. ఇబ్బందిగా ఉండకూడదనే ఫోన్ కూడా ఆఫ్ చేసి ఉంచాను. అవును, అబ్బాయిని అమ్మాయిని నిద్రపుచ్చి ఇద్దరం రాత్రంతా మ్యాచ్ చూస్తూ ఒకటే హడావుడి చేసిన గుట్టునంతా బయట పెట్టని ధర్మపత్ని. అమ్మ మా ఇద్దరి వైపు ఒకసారి తీక్షణంగా చూసింది. మేము చెప్పిన అబద్ధాన్ని తను నమ్మిందా లేదా తెలియదు. ఆ రోజు సాయంకాలం జ్యోతి నేను బయటికి వెళ్ళాల్సి ఉండడంతో పిల్లల్ని చూసుకుంటామని అమ్మా నాన్న చెప్పారు. టంగుమని ఆరేసరికి నాన్న వచ్చి, సుబ్బు, రాత్రి మ్యాచ్ నువ్వు వీడియోలో టేప్ చేసి ఉంచావట కదా, మీ అమ్మ చెప్పింది, అది వెయ్యరా, అది నేను ఇంకా చూడలేదు అంటూ హాయిగా టీవీ ముందు తిష్ట వేశారు. చచ్చాను, భలే చిక్కుకుపోయానే. అమ్మ దగ్గర చెప్పిన అబద్ధంలో ఇరుక్కోకుండా ఉండడానికి మళ్ళీ ఇంకో అబద్ధం అనుకుంటూనే పైకి అన్నాను, వీసీఆర్ రిపేర్ నానా. నాన్న వదిలే రకమా? మరి అలా అయితే నిన్న రాత్రి మ్యాచ్ను ఎలా రికార్డ్ చేశావు అని అడిగారు. అదా అని నేను నీళ్లు నములుతుండగా 8 ఏళ్ల నా కుమారరత్నం అర్జున్ అక్కడికి వచ్చాడు. హాయ్ గ్రాండ్ పా అంటూ చేతులుపుతూ వంటింటి వైపు పరిగెత్తాడు. నేను వాడిని చూస్తూ, నిన్న రాత్రి బాగానే ఉంది, పొద్దున్నే అర్జున్ ఫ్రెండు అడ్వర్డ్ ఆడుకోవడానికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఇంట్లోనే బంతాట ఆడుకుంటుంటే బంతి తగిలి వీసీఆర్ పట్టుమంది. సరే, నువ్వు జ్యోతి వెళ్ళిన తర్వాత దాన్ని రిపేర్ చేసి ఉంచుతాను అని ఆయన అంటుండగానే మధ్యలో అడ్డుకున్నాను. వీసీఆర్ రిపేర్ సంగతి అలా ఉంచండి, ముందు వాషింగ్ మిషన్ సంగతి చూడండి. అది లేక పనులేవి కావడం లేదని 4 రోజులుగా జ్యోతి విసుక్కుంటుంది. అప్పుడే బయటికి వెళ్ళడానికి సల్వార్ కమీజ్లో అందంగా తయారై వచ్చిన జ్యోతి అంది, అబ్బబ్బే వద్దొద్దు, వాషింగ్ మిషన్ ఏమీ చేయకండి మామయ్య, రేపు సియర్స్ నుండి రిపేర్ చేసి అతను వస్తానని చెప్పాడు
అంటూ చూపులతోనే కాల్చి పారేసేలా నన్ను చూసింది. నాన్న రిపేర్ చేసే ఏ వస్తువు సరిగ్గా పనిచేయదనేది ఆమె నమ్మకం. ఇంతసేపు మాట్లాడకుండా ఉన్న అమ్మ నోరు విప్పింది. ఏం జ్యోతి, వాషింగ్ మిషన్ ఇంకా రిపేర్ కాలేదా? మరి నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు బట్టలు ఉతుక్కోమనంటే అంతా సరిచేసామన్నావే? జ్యోతి కాస్త కంగారు పడి, అదా అత్తయ్య, అలానే అనుకున్నాను, తీరా ఆ తర్వాత చూస్తే అంటూ తన కథ మొదలుపెట్టింది. నిన్న ఆమె నా దగ్గర గగ్గోలు పెట్టుకున్నదంతా గుర్తుకొచ్చింది. మీ అమ్మకు నేను పెద్ద తెలివి తక్కువదాన్నని గొప్ప అభిప్రాయం. 2 రోజుల క్రితం వేరే దిక్కులేక బట్టలు తీసుకుని వాళ్ళ వాషింగ్ మిషన్లో వేసి ఉతుక్కుందామని వెళ్ళాను. అక్కడ నన్ను కూర్చోబెట్టి 2 గంటల సేపు లెక్చరు. తెల్ల దుస్తులు వేరుగా క్లోరాక్స్ వేసి ఉతకాలట, ముందుగా కాలర్కు సబ్బేసి ఉంచి నానబెట్టాలట. అయినా మిషన్లో బట్టలేసి ఉతకడం ఏమైనా బ్రహ్మ విద్య? నేను MBA చదివిన దాన్ని. ఇంత జరిగాక కూడా బట్టలు ఉతకడానికి అక్కడికి మళ్ళీ నేను వెళ్ళాలంటే నేను ఒక ఈడియట్నే. అమ్మ టాపిక్ మార్చింది. ఏమ్మ జ్యోతి, సాయి భజనకు కదా వెళ్తున్నావు, అందంగా చీర కట్టుకొని వెళ్ళొచ్చుగా? లేదత్తయ్య, ఇస్త్రీ చేసిన చీరేది కనిపించడం లేదు అంటూనే ఏదైనా చెప్పి నన్ను కాపాడవా అంటూ జ్యోతి నా వైపు జాలిగా చూసింది. జో, మాట్లాడుతూ నిల్చోకు, బయలుదేరు, VIPలా లేటుగా వెళ్ళామంటే అందరి ముందు మాటలు అనిపించుకోవాల్సి వస్తుంది అంటూ కారు తాళాలతో బయటికి కదిలాను. జ్యోతి తలుపు దగ్గరగా ఉన్న కుక్కానికి తగిలించిన కోటు తీసి వేసుకుంది. అనిత, అర్జున్, మీరిద్దరూ హోంవర్క్ పూర్తి చేసేయాలి. అంతవరకు నో చాక్లెట్స్, నో టీవీ. అమ్మా, నీ మనవరాల మీద ఒక కన్నేసి ఉంచు, సందు దొరికితే చాలు గంటల కొద్దీ ఫోన్ మాట్లాడుతుంటుంది అన్నాను. అనితకు 12 పూర్తయి 13వ ఏడు. స్కూల్ ఫ్రెండ్ జాకీతో కలిసి బాయ్ ఫ్రెండ్స్ గురించి గంటల కొద్దీ మాట్లాడే వయసు. బ్రాడ్ బిట్టర్, ఎంజెలినా జోలీ కలిసి నటించిన సినిమాకు వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చాం. నాన్న ఫుట్బాల్ మ్యాచ్ చూడడంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. ఏం నాన్న, వాషింగ్ మిషన్లో సమస్య ఏంటో చూసారా అడిగాను. చూశానురా, అది సరిచేయడం నా వల్ల కాలేదు. నువ్వు ఆ సియర్స్ కంపెనీ వాళ్ళనే పిలిపించుకో అన్నారు ఆయన కళ్ళని టీవీ నుండి మళ్లించకుండా. డాడీ, తాత అబద్ధం చెప్తున్నాడు. ఆయన సోఫా నుండి అసలు కదలనే లేదు. నేను తాత ఇద్దరం వీడియోలో టామ్ అండ్ జెర్రీ క్యాసెట్ చూశాంగా అన్నాడు అర్జున్. వీడియోలోనా? అది రిపేరు నేను ఇంకా పూర్తి చేయడానికి ముందే నాన్న. సరే, ఇంకేం మాట్లాడకు. ఫ్రెండ్ అసలు ఇవాళ ఇక్కడికి రానే లేదట. నీ సుపుత్రుడు నా దగ్గర నిజాన్ని కక్కేశాడు అన్నారు. ఆయన దృష్టంతా ఆట మీదే ఉండటంతో ఆ పై ఏది అడగలేదు. నేను తప్పించుకున్నాను. అమ్మ, నాన్న ఇంటికి బయలుదేరే ముందు అమ్మ, మర్చిపోకండి రేపు ఆదివారం అంది. ప్రతి ఆదివారం సూరి, శ్రీకళతో సహా మాకందరికీ అమ్మ వాళ్ళ ఇంట్లోనే లంచ్. మర్నాడు అక్కడికి వెళ్ళాం. అలవాటు ప్రకారం అందరం డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చున్నాం. సూపర్ లంచ్. పప్పు ఉసిరి, మజ్జిగ పులుసు, బంగాళదుంప వేపుడు, పెరుగు పచ్చడి. ఆ వంటకాలను అందరం పట్టుపడుతుండగా ఫోన్ మోగింది. అమ్మ వెళ్ళి ఫోన్ అందుకుంది. మాట్లాడి తిరిగి వస్తుంటే ఆవిడ మొహం మాడిపోయి ఉంది. నన్ను జ్యోతిని కాల్చి పారేసినట్టు చూస్తూ, నిన్న మీరు సాయి భజనకు వెళ్ళలేదా? కమల వాళ్ళ అమ్మే ఇప్పుడు ఫోన్ చేసింది. మీ ఇంటి నుండి ఎవరు రాలేదేమని అడిగింది. మీరు ఎందుకు అబద్ధం చెప్పారు అని ముఖం మీదే అడిగేసింది అమ్మ. నేను జో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం. అది అని జో ప్రారంభించడానికి ముందే నాన్నగారే అమ్మకు సమాధానం ఇచ్చారు. వాళ్ళు మిస్టర్ అండ్ మిసెస్ స్మిత్ సినిమాకి వెళ్ళారు. నీకు చెప్తే నువ్వు వెళ్ళనివ్వవు. సాయి భజనకు వెళ్తున్నావు అని చెప్పండి అని నేనే వాళ్ళకి చెప్పి పంపాను. ఓహో, అబద్ధం చెప్పడం మీరే నేర్పారన్నమాట. బేష్. నాకేం మాత్రం నచ్చని విషయం అబద్ధం చెప్పడం. ఆ విషయం 38 ఏళ్ళుగా నాతో కాపురం చేస్తున్న మీకే ఇంకా అర్థం కాలేదా? పిచ్చిదానా, ఇది అబద్ధం కాదు, బుకాయింపు. వైట్ లై అంటే అటు నీ మనసు నొప్పించకూడదు, వాళ్ళు సినిమాకి వెళ్ళాలి. ఇందులో తప్పేముంది? అలా చూస్తే నువ్వు కూడా ఏమాత్రం సంకోచం లేకుండా బుకాయించడం లేదు. సుబ్బుతో కలిసి మ్యాచ్ చూడాలంటూ వాడిని పిలిపించావు. కానీ అసలు కారణం నీ కోడలు జ్యోతి మీద వాడి దగ్గర ఫిర్యాదుల పురాణాలు చదవడానికే అని నాకు తెలియదా? అది ఒక వైట్ లై కాదా? వాడికి ఇష్టం కదా అని కష్టపడి బిస్బెల్లా చేసి ఉంచావు. వాడు రాకపోయేసరికి సూర్య రాగానే శ్రీకళకి ఇష్టమని స్పెషల్గా చేశానని చెప్పి వాడికి ఇచ్చి పంపవే, అది కూడా వైట్ లై కాదా అని ఆ రహస్యాన్ని బహిరంగపరిచాడు నాన్న. బదులు ఏం చెప్పాలో తెలియక అమ్మ బిత్తరపోతుంటే నాకు పాపం అనిపించింది.
మధ్యాహ్నం సుమారు 2 గంటలకు ఇంటికి వెళ్ళి సోఫాలో కూర్చోగానే జ్యోతి వచ్చి నా పక్కనే కూర్చొని అంది, సుబ్బు, మీ అమ్మగారు నాన్నగారు నువ్వు నేను అందరం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తున్నాం. దానికి కారణం మిగతా వాళ్ళ మనసు నొప్పించకూడదనేగా. అది సరే, ఇంతవరకు నువ్వు చెప్పిన అబద్ధాలలో అతిపెద్ద అబద్ధం ఏది అని అడిగింది. అబ్బే, నేను మోసపోనుగా. అలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పి ఆ తర్వాత అది బూమరాంగ్లా తిరిగి నా మీదే పడి జీవితాంతం బాధిస్తుందనేది నాకు తెలియనిదా? అంచేత ముందు నువ్వు చెప్పు అన్నాను. ఆమె బదులు చెప్పడానికి ముందే నా కూతురు అనిత వచ్చింది. తన స్నేహితురాలు జాకీ కూడా వచ్చింది. ఇద్దరూ బిగుతైన స్లిమ్ కట్ జీన్స్, టాంగ్ టాప్లో అదిరిపోయే డ్రెస్లో ఉండడం గమనించాను. మామ్, డాడ్, నేను జాకీ ఇద్దరం కలిసి మీషెల్ ఇంటికెళ్ళి సైన్స్ ప్రాజెక్టు చేస్తాం. అందుకు కొన్ని వస్తువులు కొనాలి. మాల్కు వెళ్ళాలి. $20 ఇస్తావా అని అడిగింది అనిత. మాల్కా? మరి ప్రాజెక్ట్ అంటున్నావు? అసలు మీ చేతిలో పుస్తకాలు ఏవి లేవేం? అనుమానంగా అడిగాను. స్నేహితురాళ్ళిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడే మీషెల్ ఇంట్లో పెట్టేశాంగా అని కోరస్గా బదిలిచ్చారు. వాళ్ళిద్దరూ ప్లాజా వైపు ఎందుకు వెళ్తున్నారో నాకు తెలియదా? ప్రాజెక్ట్ మాట ఉత్తిదే. అయినా $20 తీసిచ్చాను. ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ బయటికి వెళ్తుంటే, ఏంటి సుబ్బు, పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ సినిమా చూడ్డానికే కాదు వాళ్ళు వెళ్తున్నారు? ప్రాజెక్ట్ అనేదంతా పచ్చి అబద్ధం. ఈ మాత్రం నీకు అర్థం కాలేదా అంది జో. చిరునవ్వు నవ్వాను. కొన్ని సమయాల్లో కొన్ని అబద్ధాలని చూసి చూడనట్టు వదిలేస్తేనే హాయిగా ఉంటుంది. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.